చూస్తే రైతుల సమస్యలు ఎవరూ తీర్చలేని పరిస్థితుల్లో ఉన్నారు. కొత్త ప్రభుత్వాలు వచ్చాక ఈ ఇబ్బందులు ఎలా కొనసాగుతున్నాయి, యూరియా కష్టాల నుంచి చూసుకుంటే ఈ మోందా తుఫాన్ ఎఫెక్ట్లు కానివ్వండి, పంట నష్ట పరిహారం కూడా అరకొరగానే జరిగిందంటున్నారు. ఒకవేళ పంట నష్టం నమోదైతే మిగిలిన పంట అమ్ముకోవడానికి కూడా వీలు లేకోకుండా వీళ్ళు కొన్ని రూల్స్ పాస్ చేశారు. అసలు రైతాంగం పరిస్థితి ఎలా ఉంది? ఒక పక్క చూస్తే కిలో అరటికాయలు వచ్చేదానికి ₹100 అంట. అసలు ఏం జరుగుతుంది రాష్ట్రం? రాష్ట్రంలో కొత్తగా ఈ 18 నెలలుగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి రైతులు ఎన్నో సమస్యల్ని ఎదుర్కొంటున్నారండి. వాళ్ళ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. రైతాంగ సమస్యలు పరిష్కరించాల్సింది పోయి ప్రభుత్వం ఏం చేస్తుందో వాళ్ళకే అర్థం కావట్లేదు. కనీసం వాళ్ళు పండించిన పంటకి గిట్టుబాటు ధరనైనా సరే ఇవ్వాలి. మా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ఇప్పుడు మొన్న వరదలకి పత్తి ఎంతో నష్టపోయారు. కనీసం వాటిని వాళ్ళు సేవ్ చేసుకునేటట్టు బస్తాలు కానీ ధాన్యం అలాగే వరి పండించిన వరికి వాళ్ళు గిట్టుబాటు ధర ఇవ్వకపోగా వాటిని అనవసరంగా వర్షాల వల్ల వరదల వల్ల అవి నష్టపోతున్నారు. అరటి పంటకైతే అసలు గిట్టుబాటు ధర కూడా లేదు. కేజీ ₹100 పరిస్థితి. రైతులు ఎంతగానో ఇబ్బంది పడుతున్నారు. దాన్ని ఖచ్చితంగా గవర్నమెంట్ దృష్టికి తీసుకొని వెళ్ళాలని కోరుచున్నాం. ప్రభుత్వాలు ఏవైతే రంగంలో పనిచేసి ఉద్యోగులకే జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉందని చెప్పి ఒక పక్క అంటున్నారు. ఒక పక్క రైతుల పరిస్థితి చూస్తే దళారీ వ్యవస్థ మీద డిపెండ్ అయ్యి అమ్ముకోవాల్సి వస్తుంది. గతంలో ఏదైతే రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయో గవర్నమెంట్ కళ్ళాల దగ్గర 1700 నుంచి 1800 గిట్టుబాటు ధర వచ్చేది. ఇప్పుడు చూసుకుంటే 1350, 1200, 1400 లోపే ఉంది. ఏమంటారు? అంటే రైతు భరోసా కేంద్రాలు ఇదివరకు ఉండేవి, గిట్టుబాటు ధర అంటూ ఖచ్చితంగా ఉండేది. ఇప్పుడు ఏంటంటే అవి ప్రైవేటీకరణ చేసి అవి దళారు చేతుల్లోకి వెళ్ళిపోవడం వల్ల రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏ కష్టం వచ్చినా ముందుంటానన్న ఉప ముఖ్యమంత్రి గారు ఏమయ్యారు? ఒక పక్క చూసుకుంటే ఇటు పక్క లోకేష్ గారు కూడా అన్ని శాఖల్లో ఏలుపెడుతుంటారు. ఆయన కూడా ఏం మాట్లాడలేదు దీని గురించి. ఎందుకంటే అంటే ఇక్కడ ఉంటే జనాల్ని ఎక్కడ వాళ్ళ సమస్యల గురించి మాట్లాడాలా అని చెప్పేసి లోకేష్ గారు ఇక్కడ కాకుండా విదేశీ పర్యటనలో చాలా బిజీగా ఉంటున్నారు. మొన్నటి దాకేమో ఏ సమస్య వచ్చినా సరే జనాల మధ్య నేను ఉంటానన్న డిప్యూటీ సీఎం గారు ఇప్పుడేమో ఎక్కడ ఉంటున్నారో కూడా మనకే అర్థం కాని పరిస్థితి. ఒక పక్క అన్నదాత సుఖీబాబు చూసుకుంటే 2 ఫేజులు వదిలేరు. అందులో కూడా డేటా మిస్ అవడంతో అరకొరగానే అందాయి. అది కూడా 7000 చొప్పున ఇస్తామన్నారు. ఇప్పుడు వరకు కూడా దానికి పూర్తిగా న్యాయం చేసిన దాఖలాలు లేవు. ఈసారి మేడం ఏం జరుగుతుంది? గతంలో ఉన్న డేటాని మిస్ మ్యాచ్ ఏమైనా జరిగిందంట? అంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేవు ఇవ్వడానికి. ఏదో ఒక సాకులు చెప్పేసేసి వాళ్ళు డబ్బులు దోచుకోవడానికి జనాలకి ఇవ్వకుండా వాళ్ళ ఇష్టానుసారంగా డేటా మిస్ అయింది. డేటా ఎందుకు మిస్ అయిందండి? డేటా ఏం మిస్ అవ్వదు. కాకపోతే వాళ్ళు చెప్పడం అలా డేటా మిస్ అయిందని చెప్పి జనాలకి న్యాయం చేయట్లేదు. గిట్టుబాటు ధర కల్పిస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు చూస్తే ఆల్రెడీ ఖరీఫ్ అయిపోయింది, రబీ సీజన్ కూడా మొదలైపోతుంది. ఈ తుఫాన్ల ఎఫెక్ట్లో వచ్చిన ధరకే అమ్ముకుంటున్నారు రైతులందరూ. ఎక్కడ చూసుకున్నా బైపాసుల చుట్టూ కూడా వీళ్ళే ఒడ్డు పోసుకుని పాపం ఆరబెట్టుకుంటున్నారు. తేమ శాతం ఉంది, తరుగు శాతం ఉందని చెప్పి వాళ్ళకి గిట్టుబాటు ధర రావట్లేదు. ఏమంటారు? అంటే గిట్టుబాటు ధర ఇవ్వకుండా వీళ్ళే దళారుల చేతుల్లో నుండి అవి తీసేసుకొని స్టోరేజ్ చేసుకోవడానికి ఈ ప్రయత్నాలను చేస్తున్నారు. ఏమంటారు మేడం? గవర్నమెంట్ని ఏమని రిక్వెస్ట్ చేయబోతున్నారు? దీని పరంగా చూసుకుంటే రైతులకి ఈసారి గట్టి దెబ్బైనా ఈ 2 తుఫాన్ల ఎఫెక్ట్ కదా. ఖచ్చితంగా అండి, గవర్నమెంట్ ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. రైతుల పట్ల వాళ్ళకి జనాల్లో మేము ఉంటాము, మేము అధికారంలోకి వస్తే ఇవి చేస్తాం అవి చేస్తాం అన్న గవర్నమెంట్ అన్ని సమస్యలు కాకపోయినా కనీసం మనకి ఆహారం పెట్టే రైతులనన్నా సరే వాళ్ళు గమనించుకొని వాళ్ళ యొక్క సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతున్నాం.